గోల్డ్ కొనుక్కునే ముందు మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సినవి ఏంటి అంటే దాని మీద వేస్టేజ్ ఎంత వేస్తున్నారు అని మనం ఫస్ట్ అది చూసుకోవాలన్నమాట. మీరు వెళ్ళి షాప్కి వెళ్ళి ఆర్నమెంట్స్ మనకి ఇంత వెయిట్లో కావాలి అని అడగడానికి ముందే ఎంత వేస్టేజ్ చేస్తున్నారు అని అడగండి. అయితే ఇప్పుడు నేను ఒక 3 షాప్స్ చూపిస్తానన్నమాట. నేను 3 షాప్స్ తిరిగాను. ఆ 3 షాప్స్లలో వేస్టేజ్ ఎలా వేశారో, మనకి బంగారం మీద రేటు ఎలా వేశారో అనేది నేను క్లియర్గా మీకు ఈ వీడియోలో చూపిస్తాను. చాలామంది లేడీస్కైనా జెంట్స్కైనా కానీ షాప్కి వెళ్తాము, వాళ్ళు బిల్ వేస్తారు, మనం తీసుకుని వస్తాము, కానీ అసలు గోల్డ్ క్యాలిక్యులేషన్ ఎలా చేస్తారనేది తెలియదు అనమాట. సో ఇప్పుడు చూడండి, ఒక 3 షాప్స్ చూపిస్తానన్నమాట. లలితాలో అండ్ అలాగే శుభం జ్యువెలరీస్లో అండ్ ఇంకొకటి వచ్చేసి నియర్ బై మాకు దగ్గర నియర్ బై ఉన్న ఒక సిర్వి జ్యువెలర్స్ అనమాట. సో ఈ 3లలో ఎలా వేస్టేజ్ చేశారు అనేది మీకు చూపిస్తాను. సో ఇది చూడండి, శ్రీ శుభం అనమాట. ఇది వచ్చేసి BHEL దగ్గర ఉంటుందన్నమాట. సో లింగంపల్లిలో. ఇక్కడ వేస్టేజ్ ఎలా వేశారనేది చూడండి. సో మామూలుగా ఇది గ్రాస్ వెయిట్ వచ్చేసి చూస్తున్నారు కదా, 2 అనమాట. సో లక్ష్మీదేవి రింగ్ అనమాట. సో రింగ్ వెయిట్ వచ్చేసి 2.091 గ్రాస్ వెయిట్ ఉంది. అలాగే నెట్ వెయిట్ కూడా సేమ్ అనమాట. అంటే మనకి స్టోన్స్ ఏమీ లేవు కనుక నెట్ వెయిట్ గ్రాస్ వెయిట్ 2 సేమ్గా ఉందన్నమాట. సో ఓకే, బాగానే ఉంది. ఆ రోజు రేట్ చూస్తున్నారు కదా, 7,339 రూపీస్ ఉందన్నమాట. ఇది వచ్చేసి 22K KDM 22K అనమాట, 916 గోల్డ్. సో ఇంక ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయడమే ఏంటంటే అసలు నెట్ వెయిట్ ఎంత ఉంది, నెట్ వెయిట్కి ఆ రోజున్న గోల్డ్ రేట్ వెయిట్ ఇంటూ చేసేసేయాలన్నమాట. మనకి టోటల్ కాస్ట్ వస్తుంది. సో ఆ కాస్ట్కి మనకి వేస్టేజ్ ఎంత వేస్తున్నారో చూసుకోవాలి. 12%, 13%, 15, 16 చూసుకోవాలన్నమాట. సో శ్రీ శుభంలో వచ్చేసి 16% వేసారనమాట. సో మొత్తం మీద సో ఈ 16% వేస్టేజ్ చూస్తున్నారు కదా, టోటల్ ఎంత అయిందంటే 2,455 అయిందనమాట. సో 2,000 రూపీస్ అయింది. అదే 16% కాకుండా ఒక 12% వేస్టేజ్ తీసుంటే కనుక అక్కడ మాకు 1,800 అయ్యేదన్నమాట. సో ఒక 600 డిఫరెంట్ ఉందన్నమాట. చూసారు కదా, సో 2 గ్రామ్స్కే 600 డిఫరెన్స్ ఉందన్నమాట. అట్లాంటిది ఒక 3 తులాలు అంతకంటే కొంచెం పెద్ద వస్తువులు తీసుకున్నట్టు ఖచ్చితంగా డెఫినెట్గా ఒక 10,000 అయితే లాస్ అవుతాం అనమాట. ఓన్లీ నేను అప్రాక్సిమేట్ చెప్పే 3 తులాస్ దగ్గర. ఎందుకంటే ఈ శ్రీ శుభంలో 16% వేస్టేజ్ చేశారు. ప్లస్ ఇంకా చూడండి, మేకింగ్ ఛార్జెస్ వచ్చేసి 480 రూపీస్ మేకింగ్ ఛార్జెస్ వేశారు. ప్లస్ హాల్ మార్క్ రేటింగ్ కూడా వేశారు చూడండి, 45 రూపీస్ ఉంది. సో టోటల్ బిల్ అనమాట ఇది. అండ్ నెక్స్ట్ GST ఏది కంపల్సరీ అనమాట. CGST SGST ఇవి కంపల్సరీగా అన్నిటికీ ఉంటుంది. సరే ఇది ఓకే అనుకుందాము. సో మనం ఎక్కడ లాస్ అవుతాము గోల్డ్ తీసుకునేటప్పుడు అంటే వేస్టేజ్ దగ్గర అండి. అది ఒక్కటే మనం చూసుకోవాలి. అండ్ అలాగే కొన్ని గోల్డ్లలో స్టోన్స్ ఉంటాయి కదా, సో స్టోన్స్ని ఉన్నవి తక్కువ చేసి ప్యూర్ బంగారంతో ఉన్న జ్యువెలరీ రికమెండ్ చేయాలన్నమాట. అండ్ ఇంకా కొన్ని చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఇది కూడా శ్రీ శుభంలోనే అనమాట. బటన్ వచ్చేసి హ్యాంగింగ్స్ వస్తాయన్నమాట, అదే జుంకాలు అంటారు కదా, సో అవన్నమాట. సో ఇవి వచ్చేసి 3 గ్రామ్స్ పైన ఉందన్నమాట నెట్ వెయిట్. అండ్ గ్రాస్ వెయిట్ కూడా అలాగే ఉంది. అండ్ ఆ రోజు రేట్ యాజ్ ఇట్ ఈజ్ అనమాట, 7,339. అండ్ అలాగే వేస్టేజ్ చూసారు కదా ఎంత పడిందో, 3,716 రూపీస్ పడింది చూసారు కదా. సో ఇందాక 2 గ్రామ్స్కేమో 2,000 చేంజ్ ఉంది, ఇప్పుడు 3 గ్రామ్స్కి 1,000 పెరిగింది. సో ఇలా అన్నమాట, మనం పెరుగుతున్న కొద్దీ మనకి వేస్టేజ్ దగ్గర మనీ లాస్ అవుతూ ఉంటామన్నమాట. సో ఇందులో మాత్రం 16% ఇచ్చారు. ఇంకా కొన్నిట్లో ఇంకా ఎక్కువ వేస్టేజ్ చేస్తారనమాట. సో అది మనం మెయిన్గా చూసుకోవాల్సింది. అండ్ మేకింగ్ ఛార్జెస్ కూడా కొన్ని షోరూమ్స్లలో వేయరు, కొన్నిట్లో వేస్తారు, అది కూడా చెక్ చేసుకోండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, సో ఇది ఒక ఐటమ్ అనమాట. ఇది వచ్చేసి సిర్వి జ్యువెలర్స్ అనమాట. సో ఇందులో ఇది కూడా 916 అనమాట KDM అండ్ 22K గోల్డ్ అనమాట. సో ఇప్పుడు ఇది ఒక లాంగ్ నెక్లెస్ అనమాట. సో చూడండి వెయిటేజ్ ఎలా ఇచ్చారనేది. సో మామూలుగా నెట్ వెయిట్ వచ్చేసి ఇది
36 గ్రామ్స్ అనమాట. గ్రాస్ వెయిట్ 41 ఉందనమాట. అంటే కొంచెం స్టోన్స్, కుందన్స్, కొంచెం వేస్టేజ్ అయితే ఎక్కువగానే ఉంది. సో 36 నెట్ వెయిట్, గ్రాస్ వెయిట్ 41 ఉంది. సో చూస్తున్నారు కదా. అండ్ ఇందులో మాకు వచ్చేసి వేస్టేజ్ 12% వేసారనమాట. సో 12% వేసారనమాట. అయితే 12% వేస్టేజ్ వేసారు. సో 12%కి గాను 36 గ్రామ్స్ నెట్ వెయిట్కి ఆ రోజున్న గోల్డ్ రేట్ అన్నీ యాడ్ చేసిన తర్వాత 12% వేస్టేజ్ వేస్తే మాకు 31,000 పడిందనమాట. సో ఇదనమాట లాస్ అనేది, మనము లాస్ అయ్యేది. సో 31,000 వేస్టేజ్ ఛార్జెస్ అయితే 31,000 పడ్డాయి. సో ఈ వేస్టేజ్ ఛార్జెస్ ప్లస్ మన నెట్ వెయిట్కి గోల్డ్ రేట్ క్యాలిక్యులేట్ చేసిన టోటల్ కలిపిన తర్వాత టోటల్ అమౌంట్ చూస్తున్నారు కదా, 2,94,000 సమ్ చేంజ్ అయితే అయింది. సో ఇది ఇక్కడ వరకు అయితే పర్లేదు, బాగానే ఉంది. 12% వేసారు కనుక ఓకే అనిపించింది. అండ్ వేరే దానిలో అయితే 16% వేసారు కదా. సో అలా తీసుకుంటే నేను చాలా అయితే లాస్ అయ్యేదాన్ని అనమాట. సో ఇప్పుడు 12% వేసారు కనుక ఓకే బాగానే ఉంది అనిపించింది. అండ్ ఇంకా నెక్స్ట్ కింద చూడండి, స్టోన్ అని ఉంది చూసారా. స్టోన్ గ్రాస్ వెయిట్ 26.70 అని ఉంది చూసారా. సో దానికి కాను వాళ్ళ రేట్ వచ్చేసి 450 వేసారనమాట. ఇంటూ 450 వేస్తే టోటల్ అమౌంట్ 12,000 స్టోన్ వెయిట్ అయింది. సో ఇంత స్టోన్ వెయిట్ ఏంటి 12,000 అని అడిగితే అది అలాగే ఉంటుందమ్మా, స్టోన్ వెయిట్ అలాగే ఉంటుంది అని అన్నారనమాట. ఓకే నాకు స్టోన్ వద్దు, నార్మల్గా చేసియండి అని చెప్పాను. బట్ నార్మల్గా చేసి అంటే చేసిస్తాం కానీ ఎగ్జాక్ట్గా ఇదే వెయిట్లో రాదు, ఒక 2 గ్రామ్స్ అటు ఇటు అవ్వచ్చు, మీ ఇష్టం అని చెప్పారు. సో మళ్ళీ ఆర్డర్ ఇచ్చి మళ్ళీ అది వచ్చి ఇంకా ఎందుకులే సరేలే స్టోన్స్ ఉంటే కొంచెం బాగానే ఉంటుంది అన్నట్టుగా ఆ టైంలో కొంచెం తీసేసుకున్నాను ఇమీడియట్గా. బట్ ఇప్పుడు అనిపిస్తుంది అనవసరంగా స్టోన్ వెయిట్కి 12,000 వేస్ట్ చేశానే అనిపించింది అనమాట నాకైతే. అతను అక్కడ 12% మనకి తగ్గించిన దాని మందం ఈ స్టోన్ వెయిట్లో అయితే నొక్కేశారనమాట. సో ఇలా ఉంటుందన్నమాట గోల్డ్ షాప్లో. సో అందుకని తూచి మంచిగా ఆలోచించి తీసుకోవాలి. అండ్ ఇంకా ఇందులో ప్లస్ ఏంటంటే ఇంకొకటి, సిర్వి జ్యువెలర్స్లో మనకి వేస్టేజ్ వేయలేదన్నమాట. మేకింగ్ ఛార్జెస్ వేయలేదు, ప్లస్ హాల్ మార్క్ ప్రైస్ అని కూడా వేశారు కదా ఇందాక శ్రీ శుభంలో. సో అలాంటి ఛార్జెస్ అయితే ఇందులో వేయలేదన్నమాట. బట్ ఒక స్టోన్ వెయిట్ దగ్గరే బాగా అన్ని కలిపి వేసేసుకున్నారేమో అనిపించింది. ఓకే పర్లేదు అయినా కానీ ఇంకా జిఎస్టీ ఇవన్నీ కామన్ కదా, ఇంకా టోటల్ అనమాట. సో ఇది నాది పాతది ఉంటే అది రీప్లేస్ చేసి తీసుకున్నాను. సో అందుకని చెప్పి కొంచెం నాకు పైన కొంచెం డబ్బులు యాడ్ అయితే అవి ఇచ్చేసి తీసుకున్నాను అనమాట. సో మీకు తెలియడం కోసం గోల్డ్ షాప్లో వేస్టేజ్ ఎలా వేస్తారు, దాని మీద ఎంత ఇంట్రెస్ట్ వేస్తారు, ప్లస్ ఇంకా ఎలా ఉంటుంది ఛార్జెస్ అనేసి క్లియర్గా మీకు చూపిస్తున్నాను. మనం అందుకే ఒకవేళ ఆర్నమెంట్స్ తీసుకోవద్దు, మనం దాచుకోవాలి గోల్డ్ అనుకోవడానికి అయితే మాత్రం కంపల్సరీగా ప్యూర్ 24K అంటే 999 గోల్డ్ కాయిన్స్ అయినా బిస్కెట్ అయినా తీసుకోవడం బెటర్ అనమాట. ఎందుకంటే ఇది మనం మళ్ళీ వేసినప్పుడు తరుగు ఛార్జెస్ ఇవేమీ ఉండవన్నమాట. ఎంత ఉంటే అంత మనకి గోల్డ్ ఇచ్చేస్తారనమాట, గోల్డ్ రేట్కి మనీ ఇచ్చేస్తారనమాట. సో ఇలా చూస్తారా 999 ఇలా ప్యూర్ తీసుకోండి. మనకి వేస్టేజ్ ఛార్జెస్ చూసారా 0 ఉంటుందన్నమాట, మేకింగ్ ఛార్జెస్ కూడా 0 ఉంటుంది. సో ఇదన్నమాట మనకి ఒక ప్లస్ ఏంటంటే ఇదన్నమాట. సో అందుకని 24Kనే ఎక్కువ ప్రిఫర్ చేయండి. అండ్ ఇంకొకటి అనమాట, సో డబ్బులు ఊరికే రావు అని చెప్తూ ఉంటారు కదా లలిత జ్యువెలరీ వాళ్ళు. సో ఇప్పుడు అక్కడ చూద్దాం అక్కడ ఎలా వేసారని. సో అక్కడ వచ్చేసి నేను 6.316 గ్రామ్స్లో ఒక చైన్ తీసుకున్నామన్నమాట. సో అందులో వేస్టేజ్ చూడండి 12.79% వేసారనమాట. సో బాగుంది, ఏమీ ప్రాబ్లం లేదనమాట. సో 12% అంటే ఇంకా తక్కువే, అంతకంటే తక్కువ ఇచ్చే వాళ్ళైతే రేర్గా ఉంటారనమాట. సో ఓకే బాగానే ఉంది. సో ఇంకా ఇందులో వచ్చేసి లలితాలో వేస్టేజ్ వచ్చేసి 12% వేశారు. అండ్ మేకింగ్ ఛార్జెస్ లేవు, హాల్మార్క్ ఛార్జెస్ లేవన్నమాట. సో ఇదండి ప్లస్ లలితాలో. సో లలితాలో కూడా చాలా బాగుంది. బట్ స్టోన్ వెయిట్ ఎలా వేస్తారు అనేది అయితే
తెలియదు అనమాట. ఎందుకంటే మేము తీసుకున్న దానిలో స్టోన్స్ అలాంటివి ఏమీ లేవు కనుక స్టోన్ వెయిట్ ఎలా ఇస్తున్నారు అనేది తెలియదు. సో మళ్ళీ ఎప్పుడైనా వెళ్ళినప్పుడు స్టోన్ వెయిట్ చూసి చెప్తానమాట. సో నాకు ఇప్పుడు నేను తిరిగిన ఈ మూడిట్లలో మాత్రం ది బెస్ట్ లలితనే అనిపించింది. అండ్ అలాగే సిర్వి కూడా బాగానే ఉంది. 12% వేసారు, మేకింగ్ ఛార్జెస్ లేవు, హాల్మార్క్ ఛార్జెస్ లేవు. బట్ ఒక స్టోన్ వెయిట్ ఒక్కటే పడిందనమాట. సో అదొక్కటే కొంచెం బాధ అనిపించింది. ఓకే అండి. బట్ ఈ లలితలో ఏమన్నారంటే మీరు తీసుకున్న వస్తువుని బట్టి వేస్టేజ్ చెప్తాను అని అన్నారనమాట. సో అదేంటి అనేది నాకు అర్థం కాలేదు. వస్తువుని బట్టి వేస్టేజ్ ఏంటి అనేది నాకైతే అసలు అర్థం కాలేదు, అలా ఎందుకు చెప్పారో. బట్ మేము తీసుకున్న చైన్లో మాత్రం 12% వేశారు, ఓకే అనిపించింది. అండ్ అలాగే ఇంకా చూద్దామని చెప్పేసి మానేపల్లి జ్యువెలర్స్కి వెళ్ళామన్నమాట. సో మానేపల్లి జ్యువెలర్స్కి వెళ్ళంగానే వాళ్ళు వేస్టేజ్ ఎంత చెప్పారంటే వాళ్ళు కూడా వస్తువుని పట్టి వేస్టేజ్ చెప్తామండి అని చెప్పారు. బట్ ఒక బ్రాస్లెట్ చూద్దాము ఒక 4 గ్రామ్స్లో అని చెప్పి చూపిమనంటే చూపించిన తర్వాత దాని మీద వేస్టేజ్ వాళ్ళు 18% అన్నారు. అసలు 18% ఏంటండి, మేము ఇప్పుడు ఆ షాప్కి వెళ్ళేసి వచ్చాము, వాళ్ళు 12% తీసుకున్నారు, మీరేంటి 18% అని అంటున్నారని అంటే అప్పుడు సరే అనేసి సరేలే అండి, వేరే వాళ్ళు ఆల్రెడీ స్కీమ్లో జాయిన్ అయ్యారు, వాళ్ళ మీద తీసేసి మీకు 12% ఇస్తాను, మమ్మల్ని ఏదో ఒకటి మా చెవులో కొంచెం పూలు పెట్టేసి 12% తగ్గించారనమాట. సో ఫైనల్గా అది కూడా 12%కి వేశారు. దానిలో కూడా యాజ్ ఇట్ ఈస్గా మేకింగ్ ఛార్జెస్ అయితే వేశారు. అండ్ జిఎస్టీ అయితే ఇంకా యాజ్ యూజువల్లీ అందరిలాగానే వేశారనమాట. సో అదనమాట. సో మానేపల్లి జ్యువెలర్స్లో కూడా అంటే కస్టమర్స్ అడగకపోయి ఉంటే మాత్రం ఖచ్చితంగా అంతే ఎక్కువ వేస్టేజ్ అయితే వేస్తారు. కొంచెం మినిమం నాలెడ్జ్తో అయితే మనం గోల్డ్ షాప్కి వెళ్ళాలి, లేదంటే మనం ఎంతో కొంత లాస్ అయితే రావాల్సి వస్తుంది. సో తెలియని వారికి ఖచ్చితంగా ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గానే ఉంటుందని అనుకుంటున్నాను. ప్లీజ్ మీలో ఎవరికైనా నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.